మన భూమి మీద 70% నీరే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. పైకి చూడటానికి 7 ఖండాలు, వాటి చుట్టూ పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నా వాటి కింద నేల ఉంటుంది కదూ. కాబట్టి పైకి చూడటానికి మాత్రమే భూమి 70% నీటితో కవర్ అయ్యి ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఈ నీరంతా ఎక్కడి నుండి వచ్చింది? మన భూమి అనేది సోలార్ సిస్టమ్ లో సూర్యుడి నుండి కరెక్ట్ దూరంలో ఉంది. అందుకే నీరు లిక్విడ్ రూపంలో ఉండగలుగుతుంది. సూర్యుడికి ఇంకొంచెం దూరంలో ఉంటే ఈ నీరంతా ఐస్ రూపంలో గడ్డగట్టుకుపోయి ఉండేది. ఇది కొంచెం దగ్గరగా ఉంటే హాట్ టెంపరేచర్ వల్ల వీనస్ లాంటి నరకంగా భూమి మారేది. ఈ అతి వేడి లేదా అతి చల్లగా లేని పొజిషన్ ను గోల్డిలాక్స్ జోన్ అంటారు. నీరు లిక్విడ్ రూపంలో ఉండటానికే కాకుండా జీవం పుట్టడానికి కూడా ఈ జోన్ లో ఉండటం అత్యవసరం. కానీ నీరు ఇక్కడికి ఎలా వచ్చింది? సోలార్ సిస్టమ్ లోనే కాక ఇప్పటి వరకు ఇతర ఎక్సో సోలార్ సిస్టమ్స్ లో కనిపెట్టిన అన్ని గ్రహాల్లోకెల్లా భూమి చాలా డిఫరెంట్. ఈ ప్లానెట్స్ నుండి మన భూమిని వేరు చేసే మెయిన్ లక్షణం నీరు. ఎక్సో సోలార్ సిస్టమ్ అంటే మిల్కీవే గ్యాలక్సీలో మనలాంటి సూర్యుళ్ళు చుట్టూ తిరిగే ఇతర గ్రహాల సిస్టమ్. ఈ నీరు మన రోజువారీ జీవితాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నీరు భూమి మీదకి ఎలా వచ్చిందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించుకొని జీవం ఎలా పుట్టిందో కనిపెట్టొచ్చు. అయితే ఇంత నీరు ఎక్కడి నుండి వచ్చింది అనే విషయం మీద సైంటిస్టులు ఈ రోజుకి కూడా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నీరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే అసలు భూమి ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. సూర్యుడు పుట్టిన తర్వాత చాలా ఎక్కువ మొత్తంలో దుమ్ము మరియు ధూళి వదిలివేయబడ్డాయి. ఇవి సూర్యుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఈ దుమ్ములో కొంత ఐస్ కూడా ఉంది. అది నీరుగా కరిగి దుమ్ము కణాల్ని ఒకదానికొకటి అతుక్కునేటట్టుగా చేసింది. ఇప్పుడు ఈ చిన్న దుమ్ము కణాలన్నీ కలిసి మట్టి ముద్దలుగా మారాయి. ఈ మట్టి ముద్దలు కలిసి పెద్ద పెద్ద రాళ్లుగా ఏర్పడ్డాయి. వీటినే ప్లానెటిసిమల్స్ అంటారు. ఈ ప్లానెటిసిమల్ రాళ్లు వేగంగా ఒకదానికొకటి గుద్దుకొని భూమి లాంటి రాతి గ్రహాలు ఏర్పడ్డాయి. అయితే మన సోలార్ సిస్టమ్ పుట్టిన మొదట్లో ఇప్పుడు భూమి ఉన్న చోట చాలా వేడిగా ఉండేది. కాబట్టి ఆ సమయంలో నీటి మాలిక్యూల్స్ ఉన్నా కానీ అవి కండెన్స్ అయ్యి నీరుగా మారకుండా వేడి వల్ల ఆవిరిగా మారిపోయాయి. ఇంకొక విషయం ఏంటంటే భూమి పుట్టిన తర్వాత దాని మొదటి రోజుల్లో వాతావరణం ఉండేది కాదు. సో భూమి మీద ఏదైనా నీటి కణం పొరపాటున పుట్టినా అది వెంటనే స్పేస్ లోకి లీక్ అయిపోయేది. కాబట్టి భూమితో పాటు నీరు పుట్టకపోయి ఉంటే అసలు అది ఎక్కడి నుండి వచ్చింది? భూమి పుట్టినప్పుడు నీటితో పుట్టుండకపోతే దాన్ని ఎవరో ఒకరు తెచ్చుండాలి కదా. ఆ గ్రహాంతర మెసెంజర్ ఎవరై ఉంటారు? భూమిని చుట్టం చూపుగా చూసి వెళ్లిపోయే ఆస్ట్రాయిడ్స్ మరియు కామెట్స్ మీద ఐస్ ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం వాటి మీద ఎంత ఐస్ ఉంటుందంటే దాంతో భూమి మీద సముద్రాల మొత్తాన్ని నింపేయొచ్చు. కాబట్టి నీటి రహస్యం వీడినట్టేనా? అంత తొందరపడకండి. భూమి మీదకు నీరు తెచ్చింది ఒక ఆస్ట్రాయిడా లేక ఒక కామెటా? నీరంతా ఒక్కసారిగా వచ్చిందా లేక స్టెప్ బై స్టెప్ గా వచ్చిందా? ఇదంతా జరిగి ఎన్ని సంవత్సరాలు గడిచింది? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆస్ట్రాయిడ్స్ లేదా కామెట్స్ ద్వారా వచ్చిన నీటితో భూమి మీద సముద్రాలు నిండాయా లేదా అని తెలుసుకోవాలంటే ముందుగా ఆ ఆస్ట్రాయిడ్స్ మరియు కామెట్స్ ఎటువంటి కెమికల్స్ తో తయారయ్యాయో తెలుసుకొని అలాంటి కెమికల్స్ భూమి మీద ఉన్నాయో లేదో కంపేర్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీటి మాలిక్యూల్స్ కు 10 ప్రోటాన్స్ ఉంటాయి. అందులో 8 ఆక్సిజన్ తీసుకొని వస్తే ఇంకో రెండిటిలో ఒక్కో హైడ్రోజన్ మాలిక్యూల్ నుండి వచ్చింది. అలానే ఆక్సిజన్ నుండి వచ్చిన 8 న్యూట్రాన్స్ కూడా నీటి మాలిక్యూల్ లో ఉంటాయి. కానీ నీటి ఐసోటోప్స్ కి ఎక్స్ట్రా న్యూట్రాన్స్ ఉండే అవకాశం ఉంది. ఒకే కెమికల్లో వేరువేరు నంబర్స్ లో న్యూట్రాన్స్ ఉండి ఒకే సంఖ్యలో ప్రోటాన్స్ ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటారు. ఉదాహరణకు కార్బన్ కు 3 మెయిన్ ఐసోటోప్స్ ఉంటాయి. కార్బన్ 12 కు 6 న్యూట్రాన్స్, కార్బన్ 13 కు 7 న్యూట్రాన్స్, కార్బన్ 14 కు 8 న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే కార్బన్ వేరువేరుగా 3 రకాలుగా ఉండగలదు అని అర్థం. అలానే మామూలు నీటికి కూడా హెవీ వాటర్ లాంటి ఐసోటోప్స్ ఉంటాయి. మనం రోజు తాగే నీరు ఆక్సిజన్ మరియు డ్యూటీరియం తో తయారు చేయబడి ఉంటుంది. ఇది హైడ్రోజన్ కి ఐసోటోప్ అనుకోండి, లేదా హైడ్రోజన్ కు ఒక న్యూట్రాన్ యాడ్ చేస్తే వచ్చే కెమికల్. 2014లో చేసిన ఒక స్టడీ ప్రకారం పురాతన ఆస్ట్రాయిడ్ అయిన వెస్టా నుండి వేరయ్యి భూమి మీద పడిన మిటియోరైట్స్ మీద ఇలాంటి నీటి ఐసోటోప్స్ లేదా ఇతర న్యూట్రాన్ నంబర్స్ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో లేదో చూశారు. మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉన్న రెండవ అతిపెద్ద ఆస్ట్రాయిడే ఈ వెస్టా. దీని మీద అనేక గుంటలు ఉంటాయి. కాబట్టి
వెస్టా పుట్టిన మొదట్లో దాన్ని ఏవో బాగా గుద్దేశాయి. భూమి మీద మనం రోజు వాడే నీటి ఐసోటోప్సే వెస్టా రాళ్ల శాంపిల్స్ లో కూడా కనిపెట్టారు. కానీ ఈ ఆధారాన్ని పట్టుకొని వెస్టా ఒక్కదానుండే భూమి మీదకు నీరు వచ్చింది అనుకోవడం కరెక్ట్ కాదు. వెస్టా లేదా దానిలాంటి ఇతర కాస్మిక్ వస్తువుల నుండి నీరు వచ్చి ఉండొచ్చు. కానీ అందరూ ఈ ఎవిడెన్స్ తో ఏకీభవించరు. కొంత సమయం వరకు భూమి మీదకు నీరు ఆస్ట్రాయిడ్స్ నుండి వచ్చింది అని గుడ్డిగా చాలా మంది నమ్మారు. అయితే రొజెటా అనే స్పేస్ క్రాఫ్ట్ ఒక కామెట్ చుట్టూ తిరిగి దాని మీద ఫిలే అనే స్పేస్ ప్రోబ్ ను ల్యాండ్ చేసింది. ఒక ఆస్ట్రాయిడ్ మీద సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన మొదటి మిషన్ గా రొజెటా చరిత్ర సృష్టించింది. రొజెటా మరియు ఫిలే ల్యాండర్ చేసిన పరిశోధన ద్వారా ఈ కామెట్ మీదున్న హెవీ వాటర్ మరియు మామూలు వాటర్ మధ్య రేషియో భూమి మీద ఉన్న అదే నీటి రేషియో కంటే వేరుగా ఉంది. కాబట్టి భూమి మీద ఉన్న 70% నీరు కామెట్స్ నుండి వచ్చి ఉండకపోవచ్చు. కానీ 2018లో కామెట్ 46P విరాట్నన్ భూమికి అతి దగ్గరగా వచ్చింది. ఒక జంబో జెట్ కి టెలిస్కోప్ ఫిట్ చేసి గాల్లో నుండి ఈ కామెట్ ను అబ్జర్వ్ చేయడం జరిగింది. గాల్లో ఎగిరే ఈ టెలిస్కోప్ పేరు సోఫియా, అంటే స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ. భూమి మీద నీటిలో ఉండే అదే డ్యూటీరియం హైడ్రోజన్ రేషియో కామెట్ 46P విరాట్నన్ మీద కూడా ఉందని సైంటిస్టులు కనిపెట్టారు. అయితే దీనికి రొజెటా మరియు ఫిలే స్టడీ చేసిన కామెట్ కి తేడా ఏంటి? ఈ కామెట్ 46P విరాట్నన్ అనేది హైపర్ యాక్టివ్ కామెట్స్ గ్రూప్ కి చెందింది. సూర్యుడి దగ్గరకు వచ్చేసరికి ఈ హైపర్ యాక్టివ్ కామెట్స్ ఎక్కువ నీటిని విడుదల చేస్తాయి. ఇదెలా సాధ్యపడుతుంది? ఒక కామెట్ సూర్యుడికి దగ్గరగా వచ్చే కొద్దీ దాని న్యూక్లియస్ అంటే మధ్య భాగంలో ఉన్న ఐస్ డైరెక్ట్ గా వాయువుగా మారుతుంది. దీన్ని సబ్లిమేషన్ అంటారు. ఇలా ఆ కామెట్ ఒక గ్రహం దగ్గరికి వస్తే వాయువు రూపంలో ఉన్న నీరు లిక్విడ్ రూపంలోకి మారుతుంది. అయితే ఇలాంటి హైపర్ యాక్టివ్ కామెట్స్ తన మధ్య భాగంలో ఉన్న ఐస్ నే కాదు, సూర్యుడి వేడి వల్ల ఐస్ ని పుట్టించే కణాలని కూడా కోల్పోతుంది. ఈ ఐస్ పార్టికల్స్ వల్లే భూమిలో ఉన్న నీరు కామెట్ లో ఉన్న నీరు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి హైపర్ యాక్టివ్ కామెట్స్ చాలా అరుదైనా కానీ భూమి మీద నీరు హైపర్ యాక్టివ్ కామెట్స్ మీద ఉన్న నీరు ఒకేలా ఉండటం వల్ల భూమి మీద ఉన్న నీరు కామెట్స్ నుండి కూడా వచ్చి ఉండొచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. స్పేస్ లో భూమిని చూస్తే అదొక మ్యాగ్నిఫిసెంట్ బ్లూ మార్బుల్ లాగా కనబడుతుంది. నీరు అనేది భూమి మీద ఉండటం వల్ల ఇలా భూమి బ్లూగా కనబడుతుంది. కానీ ఈ వాటర్ అసలు బ్లూ కలర్ లో ఉండదు. సూర్యకాంతి నీటి మీద పడినప్పుడు బ్లూ రంగుని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి నీరు మన కంటికి బ్లూ కలర్ లో కనబడుతుంది. కానీ భూమి మొత్తం మీద ఎంత నీరు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కాంప్లికేటెడ్ అనే చెప్పుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే భూమి మీద ఉన్న ఏరియా మొత్తంలో 71% ఏరియాలో నీరు ఉంటుంది. 29%లో ఖండాలు, దీవులు ఉన్నాయి. ఈ నంబర్స్ ని ఇంకా లోతుగా పరిశీలిస్తే 96.5% నీరు మహాసముద్రాల్లో ఉప్పు నీటి రూపంలో ఉంటుంది. కానీ మిగతా 3.5% నదులు, సరస్సులు ఐస్ రూపంలో, అంటార్కిటికా మరియు ఆర్కిటిక్ ప్రాంతంలో మంచినీటి రూపంలో ఉంటుంది. ఈ 3.5%లో కూడా 69% నీరు ఐస్ రూపంలో గడ్డగట్టే ఉంటుంది. ఈ గడ్డకట్టిన నీటి మొత్తాన్ని కరిగిస్తే ఇప్పుడున్న సముద్ర మట్టాలు 2.7 కిలోమీటర్స్ పైకి వెళ్తాయి. ఇలా ఐస్ రూపంలో ఉన్న వాటర్ కాకుండా భూమి లోపల కూడా పెద్ద మొత్తంలో నీరు ఉంది. భూమి మీదున్న మొత్తం నీటిని ఒక దగ్గరకు చేరిస్తే అది 1386 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్స్ వాల్యూమ్ ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. గ్రౌండ్ వాటర్, నదులు, సరస్సులు మరియు నీటిపాయల మొత్తంలో ఉన్న నీరు 10.6 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్స్ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఇందాక మాట్లాడుకున్న ఫ్రెష్ వాటర్ మొత్తంలో మనకి అందుబాటులో ఉండేది 1% కూడా లేదు. అయితే ఈ నీరంతా ఎంత వెయిట్ ఉంటుంది? ఈ లెక్కలో మనం భూమి మీద ఉన్న నీరే కాదు, భూమి లోపల ఉన్న నీరును కూడా కలుపుదాం. సైంటిస్టుల లెక్కల ప్రకారం సముద్రాల్లో ఉన్న నీటి వెయిట్ 14 తర్వాత 18 సున్నాల మెట్రిక్ టన్స్ ఉంటుంది. ఇక కేజీల్లో అయితే 14 తర్వాత 21 సున్నాలు. భూమి వెయిట్ లో ఇది 4400 వంతు వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.